డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పబ్బతి ట్యూటోరియల్స్. ఈ మధ్య కాలంలో అనేక రకాలైనటువంటి నోటిఫికేషన్స్ వెలువడతా ఉన్నాయి. గ్రూప్ 1, గ్రూప్ 2 పోలీస్ రిక్రూట్మెంట్ జరుగుతూ ఉన్నది. వీటిల్లో కంపల్సరీ ఎక్కువగా బాగా ఉపయోగపడేటువంటి కరెంట్ అఫైర్స్ గురించి మోడల్ క్వశ్చన్స్ ని అలా చర్చించే ప్రయత్నం చేద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ అప్ టు ఏప్రిల్ 22 వరకు ఉన్నటువంటి కొన్ని కరెంట్ అఫైర్స్ ని శాంపుల్ క్వశ్చన్స్ ని ఈ రోజు చూద్దాం. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఇండియన్ స్టేట్ లాంచ్ కౌశల్య మాతృత్వ యోజన? భారతదేశంలో కౌశల్య మాతృత్వ యోజనను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఏ ఒడిశా, బి ఛత్తీస్గఢ్, సి గుజరాత్, డి రాజస్థాన్. వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఛత్తీస్గఢ్, బి. సెకండ్ క్వశ్చన్, విచ్ స్టేట్ టాప్డ్ ద లిస్ట్ ఎట్ ద నేషనల్ లెవెల్ ఆఫ్ ఫుల్ ఇమ్యునేషన్ కవరేజ్? జాతీయ స్థాయిలో ఏ రాష్ట్రం పూర్తి ఇమ్యునేషన్ కవరేజ్ లో అగ్రస్థానంలో ఉంది అన్నప్పుడు ఏ కేరళ, బి ఒడిశా, సి తెలంగాణ, డి పంజాబ్. రైట్ ఆన్సర్ బి ఒడిశా. థర్డ్ క్వశ్చన్, విచ్ కంట్రీ టాప్డ్ ద మెడల్ టాలీ ఇన్ ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ 2022? ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ 2022లో పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది? ఏ నార్వే, బి చైనా, సి ఇండియా, డి జపాన్. కరెక్ట్ ఆన్సర్ ఇండియా. ఫోర్త్ క్వశ్చన్, యుఎస్ఐ మ్యాక్ గ్రెగర్ మెమోరియల్ మెడల్ ఈజ్ అవార్డెడ్ ఫర్ అచీవ్మెంట్ ఇన్ విచ్ ఫీల్డ్? యుఎస్ఐ మెగ్రెగర్ మెమోరియల్ అవార్డు ఏ రంగంలో సాధించిన విజయాలకు ప్రదానం చేస్తారు? ఏ లిటరేచర్, బి అడ్వెంచర్ స్పోర్ట్స్, సి ఆర్కిటెక్చర్, డి సోషల్ సర్వీస్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి అడ్వెంచర్ స్పోర్ట్స్. ఫిఫ్త్ క్వశ్చన్, యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ CERN has recently suspended the observer status of which country? యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ CERN ఇటీవల ఏ దేశ పరిశీలకుల హోదాలను నిలిపివేసింది? ఏ యుఎస్ఏ, బి రష్యా, సి ఉక్రెయిన్, డి బెలారస్. కరెక్ట్ ఆన్సర్ రష్యా. ఈ మధ్య రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు రష్యాకు ఉన్నటువంటి అబ్జర్వర్ స్టేటస్ ని క్యాన్సిల్ చేశారు. సిక్స్త్, యాజ్ పర్ వరల్డ్ బ్యాంక్స్ రీసెంట్ అనౌన్స్మెంట్ విచ్ కంట్రీస్ ఆర్ మైట్లీ క్లోజ్ టు డిఫాల్ట్? ప్రపంచ బ్యాంకు యొక్క ఇటీవల ప్రకటన ప్రకారం ఏ దేశాలు డిఫాల్ట్ కు బాగా దగ్గరగా ఉన్నాయి? ఏ రష్యా అండ్ ఉక్రెయిన్, బి రష్యా అండ్ బెలారస్, సి రష్యా అండ్ ఆఫ్ఘనిస్తాన్, డి పోలాండ్ అండ్ రొమేనియా. కరెక్ట్ ఆన్సర్ బి రష్యా అండ్ బెలారస్. ఇక సెవెంత్, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ పిఎం కుసుమ్ స్కీమ్? పిఎం కుసుమ్ పథకం యొక్క లక్ష్యం ఏమిటి? ఏ ఫైనాన్షియల్ గ్రాంట్ టు ఫార్మర్స్, బి ఎనర్జీ సెక్యూరిటీ ఆఫ్ ఫార్మర్స్, సి క్రాప్ ఇన్సూరెన్స్ టు ఫార్మర్స్, డి ఫర్టిలైజర్స్ సబ్సిడీ టు ఫార్మర్స్. కరెక్ట్ ఆన్సర్ బి ఎనర్జీ సెక్యూరిటీ ఆఫ్ ఫార్మర్స్. 8, రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ రిమ్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? ఏ కేరళ, బి ఉత్తరాఖండ్, సి హిమాచల్ ప్రదేశ్, డి మహారాష్ట్ర. కరెక్ట్ ఆన్సర్ ఉత్తరాఖండ్. 8, బహిని ఈజ్ ఏ న్యూ స్కీమ్ అనౌన్స్డ్ బై విచ్ ఇండియన్ స్టేట్? భారతదేశంలో ఏ రాష్ట్రం బహిని అనే కొత్త పథకం ప్రకటించింది? ఏ గుజరాత్, బి సిక్కిం, సి మహారాష్ట్ర, డి కర్ణాటక. రైట్ ఆన్సర్ ఈజ్ బి సిక్కిం. అయితే బాహిని ఈ అవార్డుల పేర్ల మీద వీలైతే మరొక వివరాలు చెప్పేతూ ఒక వీడియో చేస్తాను. బాహిని అనేటువంటి స్కీమ్ ఏంటి, తర్వాత ఇంతకుముందు వచ్చినటువంటి కౌశల్య మాతృత్వ యోజన ఏమిటి అనేటువంటి వాటి మీద. 10, భూమికా శ్రేష్ఠ హూ ఓన్ ద ఇంటర్నేషనల్ ఉమెన్ కరేజ్ అవార్డ్ 2022 ఈజ్ ఫ్రమ్ విచ్ కంట్రీ? భూమికా శ్రేష్ఠ ఏ రాష్ట్రానికి చెందినటువంటి ది? ఏ ఇండియా, బి శ్రీలంక, సి నేపాల్, డి మయన్మార్. కరెక్ట్ ఆన్సర్ సి నేపాల్. 11th క్వశ్చన్, వెన్ ఈస్ ద వరల్డ్ హోమియోపతి డే అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్? హోమియోపతి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు?
A. April 6, B. April 8, C. April 10, D. April 12. Correct answer, April 10, C. 12th, geostationary operational environmental satellite GOEST ఉపగ్రహాన్ని ఏ దేశం ప్రయోగించింది? ఏ రష్యా, బి చైనా, సి యుఎస్ఏ, డి యుఏఈ. కరెక్ట్ ఆన్సర్, యుఎస్ఏ. 13th, హాని కలిగించే చట్టాలను తొలగించండి, సాధికారత కల్పించే చట్టాలను రూపొందించండి అని మార్చి 1న ఏ రోజు యొక్క థీమ్ గా జరుపుకుంటారు? ఏ జీరో డిస్క్రిమినేషన్ డే, బి వరల్డ్ ఎయిడ్స్ డే, సి వరల్డ్ ఈక్వాలిటీ డే, డి వరల్డ్ సోషల్ జస్టిస్ డే. కరెక్ట్ ఆన్సర్ ఈస్ జీరో డిస్క్రిమినేషన్ డే. 14th, సాగర్ పరిక్రమ కార్యక్రమం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఏ కేరళ, బి గుజరాత్, సి తమిళనాడు, డి మహారాష్ట్ర. కరెక్ట్ ఆన్సర్, బి గుజరాత్. 15. How many sub schemes are under umbrella scheme of relief and rehabilitation of migrants and repatriates? వలసదారులు మరియు స్వదేశానికి వచ్చే వారి ఉపశమనం మరియు పునరావాసం అనే గొడుగు పథకం కింద ఎన్ని ఉప పథకాలు ఉన్నాయి? ఏ 3, బి 4, సి 7, డి 10. రైట్ ఆన్సర్ ఈస్ సి 7. 16. తెయ్యం ఆర్ కలియట్టం ఈజ్ రైచువల్ డాన్స్ performed in which state or united territory? తెయ్యం లేదా కలియట్టం అనేది ఏ రాష్ట్రం యూటీలో ప్రదర్శించబడే ఆచార నృత్యం, సాంప్రదాయ నృత్యం అన్నమాట. ఏ కర్ణాటక, బి కేరళ, సి ఆంధ్రప్రదేశ్, డి వెస్ట్ బెంగాల్. బి కేరళ. 17. స్టడీ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై విచ్ యూనియన్ మినిస్ట్రీ? స్టడీ ఇన్ ఇండియా అనేటువంటి కార్యక్రమం ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. కరెక్ట్ ఆన్సర్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. 18. విచ్ ఇస్ ద వెన్యూ ఆఫ్ ద స్వచ్ఛగ్రహ ఈవెంట్ జాయింట్లీ ఆర్గనైజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, MOHUA? సంస్కృతి మంత్రిత్వ శాఖ, జలశక్తి మంత్రిత్వ శాఖ, MOHUA సంయుక్తంగా నిర్వహించే స్వచ్ఛాగ్రహ ఈవెంట్ కు వేదిక ఏది? ఏ పూణే, బి న్యూఢిల్లీ, సి వారణాసి, డి ఇంపాల్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి న్యూఢిల్లీ. 19th, వెన్ ఇస్ ద నేషనల్ సెక్యూరిటీ డే సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా? భారతదేశంలో జాతీయ భద్రతా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఏ మార్చ్ 3rd, బి మార్చ్ 4th, సి మార్చ్ 6th, డి మార్చ్ 8th. కరెక్ట్ ఆన్సర్ ఈస్ మార్చ్ 4th. లాస్ట్ వన్, విచ్ కంట్రీ వాజ్ ద థర్డ్ లార్జెస్ట్ ఇన్వెస్టర్ ఇన్ ఇండియా ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2019 and 20? ఫైనాన్షియల్ 2019-20లో భారతదేశంలో 3వ అతిపెద్ద పెట్టుబడిదారిగా ఉన్న దేశం ఇది? ఏ యుఎస్ఏ, బి యుఏఈ, సి సింగపూర్, డి నెదర్లాండ్స్. కరెక్ట్ ఆన్సర్ డి నెదర్లాండ్స్. మిత్రులారా, ఇది ఈనాటి కరెంట్ అఫైర్స్ పై ఉన్నటువంటి వీడియో. ఇట్లాంటి మరిన్ని డిఫరెంట్ టాపిక్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.